హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 118. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. మోహిత్ చేతిలో ఆ ప్యాకెట్ చూడగానే విషితాకి ఒళ్ళంతా చెమట పట్టేస్తుంది. మోహిత్ సీరియస్గా ఉన్న తన ఫేస్ని ఒక్కసారిగా తన ఫేస్ని మార్చేస్తూ నవ్వుతూ విషిత వైపు చూస్తాడు. ఏంటాషి అలా టెన్షన్గా చూస్తున్నావు? ఇదేదో గ్లూకోజ్ పౌడర్లా ఉంది. విండో దగ్గర పడుంటే చూస్తున్నాను. ఏదో ఇంపార్టెంట్ అనుకుని దాచావా? అయినా హెల్త్ విషయంలో నువ్వు తీసుకునే ఇంట్రెస్ట్ ఇంకెవ్వరూ తీసుకోరు అంటూ ఆ ప్యాకెట్ వైపు తీక్షణంగా చూస్తూ, అయినా ఈ పౌడర్ ఏదో డిఫరెంట్గా ఉందిరా, పైగా దీని మీద డేంజర్ సింబల్ కూడా వేశారు. అసలేంటి ఆ పౌడర్ అని కావాలనే విషితాని అడుగుతాడు. విషిత ఒక్కసారిగా ఊపిరి తీసుకుంటూ, థ్యాంక్ గాడ్, వీడికి ఇది డ్రగ్ అని ఇంకా తెలియలేదన్నమాట, ఏదో గ్లూకోజ్ పౌడర్ అనుకుంటున్నాడు అని మనసులో అనుకుంటూ, అవునన్నయ్య, అది దియా కోసం తెప్పించాను, బట్ ఎందుకో నైట్ మర్చిపోయాను. ఇట్స్ ఓకే అన్నయ్య, దాన్ని ఇలా ఇవ్వు, ఎక్స్పైర్ అయిపోయిందేమో అని నాకు డౌటు, సో దాన్ని నేను చెక్ చేసి బయట పడేస్తానులే. దీనికి మళ్ళీ నువ్వెందుకురా, నేనే పడేస్తానులే అని మోహిత్ ఆ పౌడర్ని పాకెట్లో పెట్టుకోవడం చూసి విషిత మొహం మాడిపోతుంది. సరేరా ఆషి, అలా హాల్లో కూర్చొని ముచ్చట్లు చెప్పుకుందామని విషిత చేపట్టుకొని హాల్లోకి తీసుకుని వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. కానీ విషిత మాత్రం ఆ డ్రగ్ పౌడర్ని మోహిత్ నుంచి ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఆయుష్ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తాడు. నైట్ స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ మత్తుగా బాగా నిద్రపోవడం వల్ల తనకి చాలా యాక్టివ్గా అండ్ రిలాక్స్డ్గా అనిపిస్తుంది. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఏంటో నిన్న రాత్రి పాలు తాగాను కదా, భలే నిద్ర పట్టేసిందబ్బా. అసలు ఇప్పటి వరకు మెలకు కూడా రాలేదు తెలుసా. మైండ్ అంతా చాలా రీఫ్రెషింగ్గా కూడా అనిపిస్తుంది అంటూ మోహిత్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ చెప్తాడు. నిషాన్, విక్రమ్ కూడా అప్పుడే నిద్ర లేచి కిందకి రావడంతో వాళ్ళతో ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. నేనేదో అనుకుంటే ఇక్కడ ఏదేదో అవుతుంది. మరోవైపు విప్లవ్ కూడా నా మాట వినడం లేదు. ఆయుష్ నాతో అస్సలు టైం స్పెండ్ చేయడం లేదు. ఇవాళ ఆయుష్ని ఎలాగైనా కన్విన్స్ చేసి తనతో ఒంటరిగా బయటకు వెళ్ళాలి అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం కుక్తో కాఫీ ప్రిపేర్ చేయించి తీసుకుని వస్తుంది. విషిత ఇస్తున్న కాఫీ కప్స్ తీసుకుంటూ అందరూ తిరిగి మాటల్లో పడతారు. ఆయుష్ని ఎలా అడగాలి, అడిగితే ఏమంటాడో అని టెన్షన్ పడుతూనే, ఆయుష్, ఈరోజు నీకు ఆఫీస్ వర్క్ ఏమీ లేకపోతే మన ఇద్దరం కలిసి అలా సరదాగా బయటకు వెళ్ళొద్దామా? కొంచెం మనం కూడా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా, ప్లీజ్. ఆయుష్ విషిత వైపు చూస్తూ, యా షూర్, చూద్దాం ఆషి. మోహిత్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేయడానికి పురోహితుడు రమ్మని చెప్పాను కదా, ఆ ప్రోగ్రామ్ అయిపోగానే నువ్వు అడిగినట్టే నువ్వు నేను బయటకు వెళ్దాం, ఓకేనా? తిడతాడు అనుకున్న ఆయుష్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒప్పుకోవడంతో విషిత నవ్వుతూ, థ్యాంక్ యూ ఆయుష్, నేను వెళ్ళి దియాను నిద్రలేపి బాత్ చేయిస్తాను అని హుషారుగా గంతులు వేస్తూ స్టెప్స్ ఎక్కడం చూసి ఆయుష్ సైడ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. ఆయుష్, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? కనిపించట్లేదా విక్కీ? కాఫీ తాగుతున్నాను. జోక్ కాదా ఆయుష్, సీరియస్గా అడుగుతున్నాను. తనతో నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి అసలు? ఆషి గురించి అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? తను మిస్ అయ్యి 1 month దాటింది, అయినా నువ్వు ఇంత కూల్గా ఎలా ఉంటున్నావు? అవును బావా, వీళ్ళు ఆషిని ఎక్కడికి తీసుకెళ్లారో ఏమో, తను ఏ ఊర్లో ఉందో, ఎలాంటి పరిస్థితుల్లో ఉందో. అన్నయ్య ప్లీజ్ ఏదైనా మాట్లాడు, నువ్వు ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? మిస్ అయింది నీ ప్రాణానికి ప్రాణమైన నీ భార్య. అసలు ఏం చేయాలనుకుంటున్నావు అన్నయ్య నువ్వు? అయిపోయాయా మీ క్వశ్చన్స్ అని కాఫీ కప్ టేబుల్ మీద పెడుతూ, నేను ఇంత కూల్గా ఉన్నానంటే దాని అర్థం నేను ఆషిని చూశాను, తను ఇక్కడే ఇదే ఊర్లో ఉంది అనగానే ముగ్గురు షాక్ అవుతూ వాట్ అంటూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటారు. తన వైపు కోపంగా బుసలు కొడుతూ ఉన్న పాములాగా చూస్తూ ఉన్న ప్రణవి లుక్స్కి ఏమాత్రం తగ్గకుండా మున్నా తన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని తన పక్కనే టేబుల్ మీద ఉన్న ఒక షార్ప్ సర్జికల్ బ్లేడ్ చేతిలోకి తీసుకుంటాడు. బ్లేడ్ని తీసుకొని దాని ఎడ్జ్ని వేలుతో అటు ఇటు అనగా మున్నా స్కిన్ కట్ అయ్యి బ్లడ్ రావడం చూసి ప్రణవి గుండె వేగం పెరిగిపోతుంది. మున్నా చాలా కోల్గా ప్రణవి వైపు చూస్తూ, మేడం, మీకు ఒకటి తెలుసా? మనిషికి చావు మీద భయం కంటే చావుకి ముందు అనుభవించే నరకం మీద భయం ఎక్కువ ఉండాలి. మహల్లో అందరూ మిమ్మల్ని ఫ్యామిలీలో ఒకే ఒక్క ఆడపిల్ల అని మిమ్మల్ని చాలా గారాబం చేశారు. బట్ నేను అలా కాదు. ఆయుష్ సార్కి ఎంత విశ్వాసంగా ఉంటానో ఆయనకి ద్రోహం చేసే వాళ్ళకి బ్రతికుండగానే నరకం చూపిస్తాను.
నాకున్న అలవాటు అని కోపంగా చూస్తూ చెప్పడం చూసి అప్పటి వరకు కోపంగా ఉన్న ప్రణవి గుటకలు మింగుతూ అలా చూస్తూ ఉంటుంది. మున్నా ఒక్కసారిగా కుర్చీ నుంచి లేచి ప్రణవి వైపు నడుస్తాడు. మున్నాను అలా చూసి ప్రణవి వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నించినా తన వల్ల అవ్వదు. ఏడుపు మొహం పెట్టుకొని అలా చూస్తూ ఉంటుంది. మున్నా, ఏం చేయబోతున్నావు? వద్దు, దగ్గరికి రాకు అని తన వైపు వస్తూ ఉన్న మున్నాను చూసి కంగారుగా అంటూ ఉంటుంది. మున్నా ఏం మాట్లాడకుండా ఆ షార్ప్ బ్లేడ్ని ప్రణవి మెడ దగ్గర పెట్టి మెల్లగా కిందకి రాస్తూ వస్తాడు. ఆ బ్లేడ్ షార్ప్నెస్కి తను కొంచెం కదిలినా ఎక్కడ దిగుతుందో అని ఊపిరి బిగబట్టి కంగారుగా చూస్తూ ఉంటుంది ప్రణవి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని ఉంది, ఇవ్వనా మేడం? ఏంటి? ఏం లేదు మేడం, మీ ఈ అందమైన మొహం మీద ఆశీ మేడంకి చేసిన ద్రోహానికి గుర్తుగా ఒక ఆల్ఫాబెట్ చెక్కుదాం అనుకుంటున్నాను. ఫస్ట్ డి లెటర్తో స్టార్ట్ చేద్దాం. డి అంటే డెవిల్ అంటూ బ్లేడ్తో ప్రణవి బుగ్గ మీద చిన్న గీత గీయగానే బ్లేడ్ షార్ప్నెస్కి రక్తం చిమ్మగానే ప్రణవి నొప్పితో గట్టిగా అరుస్తుంది. అరవకండి మేడం, మీరు ఎంత అరిచి గోల చేసినా మీ సౌండ్ బయటకు కూడా వినిపించదు. ఇంకో బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎలక్ట్రికల్ షాక్ మిషన్ కూడా ఉంది. దాన్ని మీ చేతి వేళ్ళకి పెడితే బాడీలోని ప్రతి నరం తెగిపోయినట్టుగా అనిపిస్తుంది. సో ఆశీ మేడం గురించి నిజం చెప్తావా లేక నీ వేళ్లను ఒక్కొక్కటిగా విరిచేయమంటావా అంటూ మున్నా తన చేతిలో ప్రణవి వేళ్లను దారుణంగా వెనక్కి విరిచేస్తాడు. ఆ నొప్పి భరించలేక ప్రణవి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మున్నా అక్కడితో ఆగకుండా ఒక నీళ్ల బకెట్ తెచ్చి అందులో కొన్ని కెమికల్స్ కలుపుతూ ఉంటాడు. ఇది జస్ట్ యాసిడ్ మాత్రమే కాదు మేడం, ఈ లిక్విడ్ చర్మం మీద పడితే మాత్రం నొప్పికి ప్రాణం పోయేలా చేస్తుంది. ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా దీనితో నీకు స్నానం చేయించమంటావా? మున్నా కళ్ళల్లో కనిపిస్తూ ఉన్న క్రూరత్వం చూసి ప్రణవికి తాను ఇక్కడే ఉంటే ప్రాణాలతో ఉండలేదని అర్థమవుతుంది. పద్ధతిగా అడుగుతుంటే నోరు విప్పవేంటి అని మున్నా కోపంగా ప్రణవి జుట్టును గట్టిగా పట్టుకొని వెనక్కి లాగి షార్ప్ బ్లేడ్ను ప్రణవి కన్ను దగ్గర ఇంచు గ్యాప్లో పెడుతూ, మర్యాదగా నిజం చెప్పవే, ఆశీ మేడం ఎక్కడా? మహల్లో ఆశీ మేడంలా ఉన్నది ఎవరు? ఇదే నీకిచ్చే లాస్ట్ ఛాన్స్, లేదంటే ఇది ఆఖరి క్షణం నువ్వు ప్రపంచాన్ని చూడ్డం అంటూ బ్లేడ్ని ఇంకొంచెం ముందుకి జరపగానే మున్నా పెట్టే ఆ టార్చర్కి తట్టుకోలేక ప్రణవికి చావు భయం మొదలవుతుంది. నో చెప్తాను మున్నా, ప్లీజ్ నన్ను వదిలేసాయి అని భయంతో ఏడుస్తూ, నువ్వన్నది నిజమే, మహల్లో ఉంది ఆశీ కాదు, తనలాగే ఉన్న మరో అమ్మాయి అంటూ భయంగా చూస్తూ అంటుంది. నాకు తెలియంది చెప్పవేంటి, తెలిసింది చెప్తావేంటి అని ప్రణవి చంప పగల కొట్టగానే మున్నా కొట్టిన దెబ్బకి దవడకండలు అదిలి పెదవి చిట్లి నోటి నుండి బ్లడ్ రావడంతో పాటు 4 పళ్ళు కూడా ఊడిపోతాయి. మున్నాని చూసి ఫస్ట్ టైం భయం వేస్తుంటే ఆయుష్కి కాకుండా మొదటిసారి మున్నాని సూటిగా చూడాలి అన్న ప్రణవికి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ఆశీ మేడంని కిడ్నాప్ చేసింది ఎవరు అని షార్ప్ నైఫ్ తీసుకొని ప్రణవి గొంతులో లైట్గా గుచ్చుతూ అడగగానే ఎక్కడ చంపేస్తాడో అని భయపడిపోతూ విప్లవ్ అని చెప్పి భయంతో కళ్ళు మూసుకుంటుంది. విప్లవ్ పేరు విన్న మున్నా షాక్ అవుతూ చేతిలోని నైఫ్ కిందకి వదిలేస్తాడు. ఈ ఎపిసోడ్లో 2 ట్విస్ట్లు రివీల్ చేశాం, అవేంటో గెస్ట్ చేయండి. అలాగే మున్నా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్లో చెప్పండి. నాకైతే మున్నా అంటే చాలా ఇష్టం. మీ అందరికీ ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.